శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈనాటి బంధం ఏనాటితో అనే సినిమాలోంచి ఎవరు నేర్పేరమ్మ ఈ పూల ఈ కొమ్మకు అన్న పాట వాయిద్దాం. అది బిల్హర్ రాగంలో ఉంది. దీనికి కారణం ఒకటి చెప్తాను. ఏమిటి అంటే మా ఫ్రెండు మొన్న లాహిరి లాహిరి పాట వాయించినప్పుడు అది మోహన్ రాగం అని చెప్పి కొంచెం మోహన్ రాగం వాయించి తర్వాత చేస్తే చాలా బాగుందండి గురుగారు, దాన్ని అలాగే కొన్ని రాగాలు ఆ పాటలు కొంచెం వాయించి వినిపిస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందండి అని అన్నారు. సరే ఏమిటి ఎప్పుడు అవుట్ ఆఫ్ టచ్, నేను ఎన్నింటిలో చెప్పాను కదా, అయినా కానీ మొన్న రాత్రి ఆలోచించి ఏం చేద్దాం అనుకున్నాను. సరే దానికి కొన్ని కారణాలు వచ్చి దాంట్లో బిల్హర్ రాగం చూద్దాంలే అనుకున్నాను. బిల్హర్ రాగం బాగుంటుంది అనుకుని బిల్హర్ రాగం చేసుకుందాం అనుకుని చెప్పంటే దానికి కారణం ఏంటి అంటే నేను ఫస్ట్ అది 77 లేకపోతే 77 ముందర రోజునో తెలియదు, ముందర రోజు సంవత్సరం తెలియదు, కానీ ఒకసారి నేను బిహెచ్ఈ ప్రోగ్రాం వాయించడానికి వెళ్ళాను. అక్కడ ఒక వీణ మేస్టార్ చూపిస్తే తీసుకెళ్ళారు. ఆ సార్ ఇక్కడ వెయిట్ చేస్తారు, వాళ్ళు నన్ను ఆర్కెస్ట్రాలో వాయించడానికి రండి సార్ అంటే హైదరాబాద్ రావడం చాలా కష్టం గురువుగారు అన్నాను. అప్పుడు వీణ వాయిస్తూ వీడు పాట ఇది పాడుతున్నారు అన్నమాట. ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు, చాలా బాగుంది బిల్లర్ రాగి కనిపెట్టేశాను. అయిపోయింది, వచ్చేసాను అంతే. తర్వాత మళ్ళీ ఈ సినిమా పాట ఎప్పుడు వాయించేవాడిని కాదు. తర్వాత అది కూడా సుమారు ఆ సంవత్సరం అదే టైంలో అనుకుంటున్నాను, 76, 75 ఎప్పుడు మా అక్కగారికి పెద్ద అబ్బాయి అంటే కర్ర ఫణికుమారు, అతని భార్య అమ్మాజీ అని పిలుస్తాం మేము. వాళ్ళ పేరు నాగేశ్వరరావు గారు దంపతులకి ఒకటే అమ్మాయి, కాకినాడ వాస్తవి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉంటారు. వీళ్ళు అమ్మాజీ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి మరి మా అక్క కూతుర్ని మా తమ్ముడికి ఇచ్చాం, నారకం అన్నమాట, కృష్ణమూర్తి సుజాత. ఆవిడ ఆ టైంలో ఈ అమ్మాజీని పాడమన్నారు ఏదో పాట. అమ్మాజీ ఈ పాట పాడినట్టు నాకు బాగా గుర్తు, బాగా పాడింది, చాలా బాగా పాడింది పాట. ఎందుకంటే ఆ అమ్మాయి టోన్ కూడా భగవంతుడు మంచి వరం ఇచ్చాడు, నేర్పించారు నాగేశ్వరరావు గారు, పేరు నాగేశ్వరరావు గారు, చాలా బాగా అద్భుతంగా పాడింది, నాకు బాగా గుర్తుంది. కానీ నేను మాత్రం ఎప్పుడు వాయించలే, అది మనసులో పెట్టుకున్నాను. ఇది వాయించమన్నారు కదా, సరే రాగం బిల్హరిలో ఒకసారి చూపించిన తర్వాత ఇది వాయిద్దాం, అసలు పోనీ ప్రజెంట్ చేద్దాం, ప్రేక్షకులు శ్రోతలు వింటారు, విని చాలా ఆ సాహిత్యం కూడా చాలా చాలా బాగుంది. సాహిత్యం ఏమిటి అంటే ఒక్క నిమిషం చెప్తాను. చెప్పాను సినిమా పేరు చెప్పాను కదా, దాంట్లో జయప్రద కృష్ణ వాళ్ళు యాక్ట్ చేశారు. దాంట్లో ఈ భగవంతుడు లీల చూడండి, తన సేవకు తానే ఎంచుకుంటా తగిన జ్ఞానం ఇస్తారు సాధనతో, అవి దేవుని సంతానానికి ఉపయోగపడాలి. ముందు సొంత ముద్దుసొంత తల్లిదండ్రులు అత్తమామలకు సేవలు ఉండాలి, చిత్తశుద్ధి లేని శివ పూజలు చెల్లవు కానికి కూడాను. ఎవరు నేర్పారమ్మా ఈ పూల చెట్ల కొమ్మలకు, పూలిమ్మని రెమ్మరెమ్మకు, పోనీ ఒక్కటైనా తన కోసం తాను వాడుకుంటుందా? ప్రజలకు ఉపయోగం లేదా దయపాద పూజ వినియోగం చిత్తశుద్ధితో ఏ సేవే కదా. హరిపాదాల చింత చేరాలని ఆ పువ్వు కూడా ఎంత తొందరో, పొద్దు పొడవకముందే పువ్వులు ఇదిగో అని రెడీగా ఉన్నది కదూ. ఎవరు నేర్పాలి మనకు చదువుతో సంస్కారం? మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఆ కలుమొక్కలు లాంటి చెడు భావాలని అరిషడ్ వర్గాలని పిల్లల మధ్యలోంచి చేరకుండా చిన్నప్పటి నుంచే తరఫీదు ఇవ్వాలి. అలా మానసిక బలం పెంచితే ఈరోజు ముసలి తల్లిదండ్రులు ఒంటరిగా లేదా ఆశ్రమాల్లో అందరూ ఉండి దిక్కులేని వాళ్ళే కన్నీరు మున్నీరుగా ఉండక్కర్లేదు. అలాగే ఇలాగే చెప్పుకొస్తూ వచ్చి దాంట్లో ఉందన్నమాట. చాలా దాంట్లో చల్లని తల్లి తులసమ్మ మా ఇంట్లో కొలువైతివా దేవి, మా కోసం తులసి దయాపూర్ణ కలసి ఆరోగ్యప్రదాయిని మల్లెలివి మా తల్లి వరలక్ష్మికి మొల్లలివి మమ్మేలు మా స్వామికి అంటూ వేడుకోవాలి. అది ఏరియల సేవిత్ ఏమనుతూ కీర్తిత్తు మా రామ మందిరి మరియు సీత ఆచరణ గుణాలు మనసే మీకు సింహాసనం దేవా, ఒక పువ్వు పాదాల ఒక దివ్య నియమరాల ఉదిగి మీ ఎదుట ఇదే వందనం అనాలి అని అన్నీ మనకిచ్చిన దేవునికి ఏం ఇవ్వగలం? మన మనసు చిత్తశుద్ధిగా ఆయన ఎంతో లగ్నమై ఉన్నదని నిత్యము మన చేతులతో నిరూపించి అదే నైవేద్యంగా ఇవ్వాలి. ఆ ఎవరు లేని విధంగా కదా మరి నైవేద్యాలు ఏమిటి? ఇవన్నీ కూడా అనుకుంటూ వస్తాం. అన్నీ చెప్పుకొచ్చింది వార్తలు చెప్పింది. ఇందులో పల్లవి అన్నీ ఎలా ఉందంటే ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మరెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు, పొద్దు పొడవక ముందే పూలిమ్మని, అది పల్లవి. కొలువైతివాదేవి నా కోసము తులసి దయాపూర్ణ కలసి, కొలువైతివాదేవి నా కోసం తులసి దయాపూర్ణ కలసి, మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, మొల్లలివి నన్నేరు నా స్వామికి, ఎవరు నేర్పారమ్మ
ఈ కొమ్మకు పూలెమ్మని రెమ్మరెమ్మకు. అలాగే ఇంకొక చరణం ఏంటంటే, ఏలిల సేవింతు ఏమనుతు కీర్తింతు సీత మనసే నీకు సింహాసనం, ఓ పువ్వు పాదాల ఓ దివ్య శ్రీబోల ఒదిగి నీ ఎదుట ఇదే వందనం ఇదే వందనం అని ఈ పాట చాలా బాగా ఉంటుంది. ఏదో కొంతవరకు వచ్చినంత రాస్తాను, కొంచెం చేస్తాను. చిత్రం ఏమో ఏనాడుదో 1977. సంగీతం ఎవరు చేశారంటే ఎస్ రాజేశ్వరరావు గారు, సాలు రాజేశ్వరరావు గారు చేశారు. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి, గానం శాస్త్రి గారు, గానం సుశీల్ గారు, పి సుశీల్ గారు. అదనమాట. దీంట్లో వచ్చి తారాగణంలో అంటే కృష్ణను జయప్రద చెప్పాము. ఇక్కడతోటి దీని ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత బిలహర్ రాగానికి స్వరాలు ఏమొస్తాయో చూపిస్తాను. తర్వాత రాగం కొంచెం వాయిస్తాను. సానీ దాప నీ రెండు వస్తాయి. ఇది ముందర మూర్ఛను వాయించాను. ఇప్పుడు ఆ రాగస్వరూపం ఎలా ఉంటుంది బిలహరి. ఇది బిలహర్ రాగం. చాలా స్వరాలు ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఇంకా చాలా అందంగా దాన్ని తీయచ్చును. ఇది నిజంగా చెప్పాలంటే ఇంతతోటి ఇక్కడ దీన్ని ఆపుతాను. నాకు ఇంకా చెయ్యాలని ఉంది కానీ టైము అదొకటి చూసుకోవాలని వస్తుంది నాకు, అందుకోసం అన్నమాట. సరే, ఇప్పుడు ఆ పాట ట్రై చేస్తాం. అందరం మ్యూజిక్ తోటం ఎలా ఉందో కొంచెం ట్రై చేద్దాం.
ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు. అది
తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.